కామేపల్లిలో ఆర్ఎంపీలకి ప్రాథమిక వైద్యం చేయాల్సిన వారు మద్యానికి బానిసైన యువతని దేవులాడుకొని అన్వేషించుకొని మద్యం బంద్ చేయటానికి ఇంజక్షన్లు ఉన్నాయి, 3 నుంచి 5 వేల రూపాయల ఖర్చు వస్తుంది అని ఇంజక్షన్లు వేస్తూ వారి దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న ఆర్ఎంపీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసలు మద్యానికి ఇంజక్షన్ వేయటానికి ఎక్కడ వీళ్ళ అర్హత ఉన్నది? మద్యం బంద్ చేయటానికి ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడని ఇంజక్షను కామేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్ఎంపీలకే అవుపడదా? అంతేకాకుండా వీళ్ళు రక్తపరీక్షల పేర ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించకుండా ఖమ్మం పట్టణంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి, అక్కడ ఉదాహరణకు ఒక 50,000 ఫీజు అయితే అక్కడ ఒక 25,000 ఇక్కడ పంపించిన రిఫర్ చేసిన ఆర్ఎంపీలకి, ఇంకొక 25,000 అక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? వీళ్ళు గతంలో కూడా కామేపల్లి గ్రామంలో బీసీ చాకల కులానికి చెందిన బాలుడికి అన్నం అరగడానికి ఇంజక్షన్ ఇస్తే చనిపోయిన దాఖలు ఉన్నాయి. ఇంకొక డాక్టరు అసలు వీడు సూర్యేశుడే ఎక్కువ అని చెప్పేసి అంటే వీడు పోయి డెలివరీ చేసితే ఆ అమ్మాయి చనిపోయిన మాట నిజమా కాదా? బంజర గ్రామానికి చెందిన ఆర్ఎం వెంకటేశం బిడ్డ ఇక్కడున్న డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉపేందర్ డెలివరీ చేస్తే చనిపోయిన మాట నిజమా కాదా? తరువాత ఆ అమ్మాయికి 90,000 రూపాయల నష్టపరిహారం కట్టించి చేతులు దులుపుకున్న మాట నిజమా కాదా? ఆర్ఎంపీలకి ఏంది అర్హత ఏంది అసలు? వీళ్ళు ఏ విధంగా ఇట్లా వైద్యం చేసి ప్రజల్ని దోచుకుంటున్నారు? 60 లక్షల రూపాయలు పెట్టి ఫంక్షనాల్స్ కట్టడం, ఒక్కొక్కరికి ఆర్ఎంపీలు గవర్నమెంట్ డాక్టర్లకు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ 60-70 లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకుంటారు. అది ఆయన నుంచి వచ్చిన సొమ్ము, ప్రజల సొమ్ము, అది ప్రజల దోపిడీ సొమ్ముంది. దోచుకుంటున్నారు. మీరు ఒక దొంగల్లాగా తయారయ్యారు. అంటే మీరు ఎక్కడ ప్రాక్టీస్ పెడితే ఆ ఊరు పోయి తన్నులు తింటమైనా మీ యొక్క ఆర్ఎంపీల చరిత్ర? ఎక్కడ కామేపల్లి మండలంలో లేనిది ఒక కామేపల్లి మండల కేంద్రంలో ఎందుకు వస్తుంది ఈ సమస్య? కామేపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఎవరిని బెదిరిస్తారు? మేము అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి తెలియజేస్తే ఊరు వాళ్ళు అందరినీ మా మీదకి పంపించి మేము చేయలేము, మా వల్ల కాదు అని ఒకరోజు తాళాలు వేసుకొని పోయి ఊరందరి మా మీదకి పంపించిన చరిత్ర కూడా ఈ ఆర్ఎంపీలకు ఉంది. ఆర్ఎంపీలకు ఎట్లుందంటే తాను దొంగ అయితే ఊరంతా దొంగ అన్నట్టు ఉంది వాని పరిస్థితి. ఈ ఆర్ఎంపీలకు ఎవరిచ్చింది అసలు ఈ అధికారం? ఆర్ఎంపీ అంటే ఏంటి? దెబ్బ తగిలితే డ్రెస్సింగ్ చేసి ఐడిని పెట్టి కట్టుకట్టి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి పంపాల్సిన ఆర్ఎంపీలు ఇవాళ నెబ్లైజేషన్ పెడుతున్నారు, నొప్పులకి మిషన్ల ద్వారా పెడుతున్నారు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి బ్రోకర్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు, యువత పట్ల దోసుకుంటా ఉన్నారు. ఈ మధ్యన ఒక వ్యక్తి 4,000 రూపాయలు పెట్టి ఇంజక్షన్ వేయించుకొని మందు పని చేసినట్టే అది లేదు. ఆడ 4,000 పోయినాయి. ఆ భయానికి 2 రోజులు పనికి పోకుండా బంద్ చేసిండు.
అంటే ఒక రోజు పనికి పోతే 700 రూపాయలు కూలేస్తే 1400 ఇటు లాసు, 4000 అక్కల లాసు, మళ్ళీ మధ్యాహ్నానికి బానిసైన యువత. ఈ విధమైన దోపిడీ ఏంటది? అడిగితే అసంబద్ధంగా దురుసుగా మా మీదకి తలా తోకలేని కనీసం నోరు తిరగని వాళ్ళను కూడా మా మీద పంపటం అత్యంత దుర్మార్గం. ఇది నేను ఎక్కడన్నా పోయి కూర్చుంటే అన్న ఎందుకు రానిచ్చినమని చెప్పటం ఏం? ఊరు పటేలా? ఊరు సేక్సిందా? దేనికి? నువ్వెవడు నా మీద చెప్పడానికి? నిన్ను నేను 30 లక్షలు అడిగినని చెప్పేసి అన్నావు కదా, సారీ 3 లక్షల రూపాయలు అడిగినని చెప్పేసి అన్నావు కదా. నేను ఎవరిని అడిగినా తీసరా బిడ్డ? నేను ఎప్పుడు అడిగినా, ఎవరిని అడిగినా, ఎక్కడ అడిగినా నేను చెప్తున్నా మీకు మర్యాదగా 3 లక్షల రూపాయలు కనుక నిజం చేయకపోతే, ప్రూవ్ చేయకపోతే మీకు చెప్పులు దండ మెల్ల వేస్తానని చెప్తున్న బిడ్డలారా. మీరు అనుకుంటున్నారు ఎవరిరా నేను అడిగింది డబ్బులు? దొంగలెవరు? అసలు ఇంజక్షన్ చేసే అధికారం మీకు ఎవరిచ్చింది ఇక్కడ? ఇంకొక ఆర్ఎంపీ వచ్చేసి అడ్డగోలు సంపాదనతో 60 లక్షల రూపాయలు పెట్టి ఫంక్షనాలే, ఏకంగా ఫంక్షనాలే కట్టిండు. అసలు ఫంక్షనాల్స్ నామ్స్ ఎట్లుండాలి? కనీసం 50 అడుగుల రోడ్డు ఉండాలి. ఫైర్ ఇంజన్ వస్తే ఏదన్నా అయితే ఫైర్ ఇంజన్ తిరగడానికి ఉండాలి. ఫంక్షన్ హాల్లో ఒకవేళ తొక్కేసలాట జరిగితే దాంట్లోకి వెళ్ళి ఎస్కేప్ కావడానికి ఫంక్షన్ హాల్ కనీసం 200 అడుగుల పైన వెడల్పు ఉండాల్సింది. ఫంక్షన్ హాల్ 20 అడుగుల వెడల్పుతో ఫంక్షన్ హాల్ కడతావా? నిన్ను అడిగే ఎవడు లేడా? నీకు ఎవరు సమాధానం చెప్పకూడదా? ఎవడు క్వశ్చన్ చేయకూడదా మిమ్మల్ని? మీ ఆడింది ఆట పాడింది పాట అనుకుంటే మీకు కుదరదు. ఇది కలెక్టర్ గారు, స్థానిక ఎంఆర్ఓ, కామేపల్లి స్థానిక ఎంఆర్ఓ గారు మీరు స్పందించాలి. దీని మీద మీ దృష్టికి వచ్చింది, ఇది మీకు తెలవదని తప్పుకుంటున్నారు ఎంఆర్ఓ గారు. ఇది పద్ధతి కాదు. ఆనాడున్న సెక్రటరీని అడిగితే నేను నోటీస్ ఇచ్చినా దులుపుకుంటాడు. మీకేం తెలవదంటారు. ఎవరికి తెలిసింది? మరి ఎందుకు మీరు నాంచుతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంత ముట్టినాయి? ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి మీరు ఖచ్చితంగా. దయచేసి మీరు సమాధానం చెప్పండి. ఇది కలెక్టర్ గారికి చేరేంత షేర్ చేద్దాం, అందరం కలిసి దీనికి ఇలా ఆగడాలు అరికడదాం అని సవినయంగా మనవి చేసుకుంటూ, నా ఛానల్ని పూర్తిగా నేను చెప్పిన వార్తలు పూర్తిగా చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ కామేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్ఎంపీల ఆగడాలు అరికడదామని మనవి చేసుకుంటున్నాను.